ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వేడి తేమతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మేఘావృత పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో పలు జిల్లాలు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా మేఘావృత వాతావరణం కొనసాగవచ్చునని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో విస్తరించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే లేటెస్ట్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి కూడా అటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా పూర్తిగా వర్షపాతం నమోదైన పరిస్థితి. అయితే ఈ ఋతుపవనాలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా విస్తరిస్తుంది. అటు శ్రీకాకుళం, కళింగపట్నం వరకు కూడా పూర్తి స్థాయిలో విస్తరించినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. నిన్నంతా కూడా నిన్నటి వరకు పూర్తిగా వేసవి ఉష్ణతాపం వలన కూడా పూర్తిగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా అయితే పెరుగుతూనే ఉంటాయి, ఏ విధంగా ఎండలు మండుతాయి, ఆ విధంగా నిన్నంతా కూడా విశాఖలో వాతావరణం నెలకొంది. మరోవైపు అనకాపల్లి అయితే పూర్తిగా నిన్నంతా కూడా వర్షాలు పడిన పరిస్థితి. అంటే ఋతుపవనాలు పూర్తిగా అన్ని జిల్లాల్లో విస్తరిస్తున్నప్పుడు కూడా ఏపీలో పలు జిల్లాలు అయితే భిన్నమైన వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఏపీలో ఈరోజు పూర్తిగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తాజా నివేదికలు అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తూర్పు విదర్భ నుంచి అటు తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు కూడా ఒక ద్రోణి ప్రభావం కూడా కొనసాగుతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం కూడా మేఘావృతమే, చల్లని వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అటు రైతులు కావచ్చు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ వాతావరణ మార్పుల నుంచి రక్షణ పొందాలంటే కూడా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. అయితే రాష్ట్రంలో కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు వాతావరణం చల్లబడి వర్షాలకు వస్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గాలిలో తేమ పెరగడం వల్ల కూడా పూర్తిగా పలు చోట్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ వాతావరణ పరిస్థితి మనం చూసినట్లయితే విస్తారంగా పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా ఋతుపవనాలు ఉన్నాయో పూర్తిగా విస్తరించిన పరిస్థితి. అయితే ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో కూడా పిడుగులు పడే ముప్పు ఉందని కూడా వాతావరణ నిపుణులు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే వర్ష పడే సమయాల్లో పొలాల్లో పనిచేసే రైతులు కావచ్చు, చెట్ల కింద ఉండడం వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఋతుపవనాలు విస్తారంగా విస్తరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలు ఉరుములతో మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, అదేవిధంగా చెట్ల కింద ఉండొద్దు, కరెంటు స్తంభాలు ముట్టుకోవద్దు, ఇట్లాంటి హెచ్చరికలు కూడా చేస్తున్న నేపథ్యంలో, విపత్తుల శాఖ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. అయితే ఇదే వాతావరణ పరిస్థితులు రానున్న 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఏడాది కూడా వాతావరణం ఈ విధంగా ఋతుపవనం కూడా విస్తరించడంతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.